బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏదైతే అమెరికా జరగకూడదని కోరుకుంటోందో అదే జరుగుతోంది. గల్ఫ్ కంట్రీల్లో ఉన్న తమ మిత్ర దేశాల మీద ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఇప్పటి వంతు నిన్న మొన్నటి వరకు దుబాయ్, ఆ తర్వాత బహ్రెయిన్, ఆ తర్వాత కువైట్, ఖతార్ వీటి మీదకి పరిమితమైన ఇరాన్ దాడులు ఈరోజు సౌదీ అరేబియాను కూడా తాకేశాయి. ఏకంగా సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ భీకర దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో 10 మంది అమెరికన్ సైనికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇరాన్ దాడిలో యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ E-3 సెంట్రీ ధ్వంసమైంది. ఇది సాధారణమైన ఎయిర్ క్రాఫ్ట్ కాదు. అమెరికా లాంటి అగ్రరాజ్యాల దగ్గర ఇది కేవలం 16 మాత్రమే ఉన్నాయి. ఈరోజు కోల్పోయిన వాటితో పోల్చుకుంటే ఈ సంఖ్య 15కి పడిపోయింది. అంటే 16 మాత్రమే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఇది అమెరికాకు ఎంత కీలకమో. అసలు ఏంటి E-3 సెంట్రీ ముందు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ఎయిర్ క్రాఫ్ట్ విలువ సుమారు 6,000 కోట్ల వరకు ఉంటుంది. ఏదో మాట వరకుకి 5,600 కోట్లు అనుకుంటాం, కానీ సుమారుగా 4,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఉంటుంది మన భారత కరెన్సీలో. 250 మైళ్ళ పరిధిలో రాడార్తో శత్రు కదలికలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. E-3 విమానాల ధ్వంసంతో అమెరికాకు తీవ్ర నష్టం, ఒక్క రోజులోనే తీవ్ర నష్టం. ఒక ఎయిర్ క్రాఫ్ట్ కోల్పోవడంతో ఎయిర్ బ్యాటిల్ మేనేజ్మెంట్, ఫైటర్ జెట్లకు సరిపోయే సపోర్ట్, మిసైల్ డిఫెన్స్ కోఆర్డినేషన్కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. విమాన సామర్థ్యం తగ్గడంతో శత్రు దేశాల దాడుల్ని గుర్తించడం కష్టమవుతుంది అమెరికాకు. తిరిగి తయారు చేసుకునేందుకు భారీ ఖర్చుతో కూడుకున్న పని కూడా ఇది. కొన్నేళ్లు పట్టేస్తూ ఉంటుంది. E-3ని కోల్పోవడం అంటే యుఎస్ ఒక ఆర్మ్ని కోల్పోయినట్టే ఒక విధంగా చెప్పాలంటే గల్ఫ్ దేశాల్లో. E-3ని కోల్పోవడంతో యుఎస్ ఎయిర్ ఫోర్స్ రాడార్ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు ఇంకొక భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటు ఆ దేశానికి సంబంధించి E-3 సెంట్రీని ఇరాన్ ధ్వంసం చేస్తుంది. ఆ విషయాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మీరు చూడొచ్చు, ఇరాన్ దాడి తర్వాత ప్రస్తుతం E-3 సెంట్రీ విమానం పూర్తిగా ధ్వంసం అయిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. ఆ విషయాలు మీరు చూడొచ్చు. అది ఎక్కడుందో లొకేట్ చేసి మరీ కొట్టిపాడేసింది ఇరాన్. మీరు చూడొచ్చు, దాడికి ముందు దాడికి తర్వాత అంటూ ఇరాన్ ఇచ్చిన ఆ పిక్చర్స్ని మీరు చూడొచ్చు. అయితే అసలు ఏం జరిగింది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని యుఎస్కి సంబంధించి వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించిందంటే అర్థం చేసుకోవచ్చు. E-3 సెంట్రీ అవాక్స్ అది మామూలు విమానం అయితే కాదు. బోయింగ్ 707 మోడల్లో మార్పులు చేసి ఇటు ఎయిర్ స్పేస్లో ఒక కమాండ్ సెంటర్లా దీన్ని రూపొందించడం జరిగింది. ఇదేం చేస్తుందంటే శత్రు దేశాల డ్రోన్లు కావచ్చు, మిజైల్స్ని కావచ్చు, ఫైటర్ జెట్స్ని కావచ్చు, ట్యాంకర్స్ వాటి కదలికలను గుర్తించి ఇటు ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఏకంగా 250 మైళ్ళ పరిధిలో గగనతలంలో ఏ ఒక్క విమానం అక్కడ కదిలాడినా కూడా గుర్తించేయగలదు. 250 మైళ్ళు అంటే అర్థం చేసుకోవచ్చు. అమెరికా ఎయిర్ ఫోర్స్ కర్నల్ జాన్ వెన్బెల్ ఆయన ఏమంటారంటే, ఇటు వార్ జోన్లో యుఎస్ ఫోర్సెస్కి సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైన ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ని కోల్పోయింది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంపై నిఘా ఉంచడానికి, పరిస్థితిపై అవగాహన తెచ్చుకోవడానికి ఇది చాలా కీలకం వాళ్ళకి. మరి ముఖ్యంగా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్కి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ అత్యంత కీలకం. ఇరాన్ వైపు వెళ్లే విమానాలను గాల్లో ఫ్యూలింగ్ అంటే ఎయిర్ ఫ్యూలింగ్ అంటూ ఉంటారు కదా, ఎయిర్ ఫ్యూలింగ్ చేయడం విషయంలో కావచ్చు, ఇంటెలిజెన్స్ విషయంలో కావచ్చు, దాంతోపాటు దాడుల సమన్వయం లాంటి విషయాల్లో ఇది చాలా కీలకంగా మారుతుంది. E-3 విమానం ఆ కీలక పాత్ర పోషిస్తుంది. అమెరికా మిలిటరీ బేసెస్ టార్గెట్గా చేసుకొని, అంటే యుఎస్ మిలిటరీ బేసెస్ ఇటు దుబాయ్లో కావచ్చు, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్ ఈ ప్రాంతాల్లో ఉన్న యుఎస్ ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేసుకొని, ఎయిర్ బేసెస్ అంటే ఎయిర్ బేస్ అని కూడా చెప్పలేం, కొన్ని సందర్భాల్లో మిలిటరీ బేస్ అవ్వచ్చు, కాబట్టి మనం మిలిటరీ బేస్ అనే ప్రయత్నం చేద్దాం. వాటిని టార్గెట్ చేసుకొని ఇరాన్ ఇప్పటివరకు ఎన్నో దాడులు చేస్తుంది. సో ఇప్పటివరకు జరిగిన దాడిలో 303 మంది సైనికులు గాయపడినట్లు, ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా సెంట్రల్ కమాండ్ నిన్నే చెప్పుకొచ్చింది. వీళ్ళల్లో 273 మంది కోలుకొని వాళ్ళు ఆల్రెడీ విధిలో చేరని చెప్పుకొచ్చింది సెంట్కామ్. దాంతోపాటు ఇరాన్ దాడి నేపథ్యంలో అమెరికాకు సంబంధించి ఇప్పటికే ఫోర్సెస్ని కూడా రంగంలోకి దించడం జరిగింది. బట్ దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే వాటి గురించి ఇంకా మనం ముందు డీటెయిల్గా మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉంటుంది. ఈరోజు మనం వాటి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే కేవలం నేను E-3కి కన్ఫైన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇది కీలకం? ఈ అవాక్స్ అంటున్నాం కదా, ఈ అవాక్స్ అంటే ఏంటి? E-3 అవాక్స్ AWSS అంటే ఎయిర్ బౌండ్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. దీని పూర్తి పేరు E-3 సెంట్రీ అవాక్స్. ఇది ఒక ఫ్లయింగ్ రాడార్ ప్లస్ కమాండ్ కంట్రోల్ లాంటిది, కమాండ్ సెంటర్ లాంటిది. గాల్లో ఎగురుతూనే ఒక ఫ్లయింగ్ రాడార్లా పనిచేస్తుంది, కమాండ్ సెంటర్లా పనిచేస్తుంది. సో ఇటువంటి కీలకమైన సైనిక విమానం ఇది.
యుద్ధంలో ఆకాశంలో ఉన్న కంట్రోల్ టవర్లా పనిచేస్తుందన్నమాట. ఈ వార్ టైంలో అది కదులుతున్నప్పటికి కూడా ఒక విధంగా చెప్పాలంటే కదిలే టవర్ అనుకోండి, ఆకాశంలో కదిలే టవర్ లాంటిది ఇది అమెరికాకు. దీన్ని రోటోడామ్ అంటారు. అంటే భారీ రాడార్ డోమ్ ఉంటుంది దీని పైభాగంలో 30 అడుగుల ఎత్తులో రాడార్ డిస్క్ ఉంటుంది. దీనికి 360 డిగ్రీల తిరుగుతూ చుట్టూ మొత్తం అంటే గగనతలాన్ని స్కాన్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆ కిందన మీరు రన్వే మీద ప్లే చేస్తున్నారు కదండి, ఒక్కసారి ఆ విజువల్ని ఫుల్ ఫ్రేమ్కి వెళ్దామా? మీరు పైన చూసారా? సాధారణంగా ఏ ఎయిర్ క్రాఫ్ట్కి అలా ఉంటుంది. మీరు చూస్తే దీనికి ఒక 2 ఇలా గొట్టాలా తగిలించి పైన ఒక డోమ్లో ఉంది. మీరు చూస్తున్నారా? అదిగో ఒకసారి ఫ్రీజ్ చేయండి కుదిరితే. అదే దానికి సంబంధించి భారీ రాడార్ డోమ్. దీన్ని రోటోడమ్ అంటారు. యుఎస్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మీరు చూస్తున్నారు E3. అది పైన మీరు చూడొచ్చు కదా, ఒకసారి ఇలా రౌండ్గా ఒక ఓవల్ షేప్లో ఉంది. అంటే కోడిగుడ్డ ఆకారంలో మీకు కనిపిస్తుంది కదా, దాని పేరు రోటోడోమ్. అంటే భారీ రాడార్ డోమ్. అది ఏకంగా 30 అడుగుల పైన ఉంటుంది. ఇది కింద వీల్స్ నుంచి మొదలు పెడితే పైన 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. అది రాడార్ డిస్క్. అది ఏకంగా 360 డిగ్రీలు తిరుగుతూ ఉంటుంది. చుట్టూ గగనతలం మొత్తం స్కాన్ చేస్తుంది. ఆ పైన స్కాన్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వెంటనే దీని రాడార్కి చిక్కేస్తాయి. సో కమింగ్ అవుట్ ఆఫ్ ద విజువల్, నేను విజువల్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రోటోడమ్ మీరు చూడొచ్చు. సో ఇది పూర్తిగా తిరుగుతూ పసిగట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఏకంగా 300 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు కూడా లో ఫ్లయింగ్ టార్గెట్స్ని గుర్తించగలదు. ఇక హై ఆల్టిట్యూడ్ టార్గెట్స్ ఇంకా ఎక్కువ దూరంలో కూడా కనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు. శత్రువు ముందే కనిపిస్తుంది అంటే హెచ్చరిక జారీ చేస్తుంది, ఎర్లీ వార్నింగ్స్ ఇస్తుంది. ఆ రాడార్ సిస్టమ్ గుర్తించిన తర్వాత కమాండ్ సెంటర్కి కిందనే ఉంటుంది. ఆ విమానంలో ఉంటుంది కమాండ్ సెంటర్. దానికి పంపించిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అది షేర్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు అటాక్ని దిగుతారు. అది యుఎస్ ఎయిర్ ఫోర్స్కి చాలా కీలకం. లేకపోతే యుఎస్ దగ్గర కేవలం 16 ఉండడం ఏంటి అంటే ఎంత భారీ ఖర్చుతో అది కూడుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం రాడార్ మాత్రమే కాదు, బ్యాటిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా. అంటే ఫైటర్ జెట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఎయిర్ బ్యాటిల్ కోఆర్డినేషన్ చేస్తుంది, రియల్ టైం బ్యాటిల్ ఫీల్డ్ డేటా కూడా పంపిస్తూ ఉంటుంది. ఏంటి కేవలం ఇది ఇక్కడికే పరిమితం అనుకుంటే తప్పు. అంత పెద్ద విమానంలో ఎంతమంది ఉండొచ్చు అనేది ఒకసారి మాట్లాడుకుంటే కనుక దీంట్లో 4 పైలట్లు ఉంటారు. దీంతోపాటు 13 నుంచి 19 మంది మిషన్ స్పెషలిస్టులు ఉంటారు. ఇది మిలిటరీకి సంబంధించి ఒక కీలకమైన వెబ్సైట్ చెప్తున్నమాట. మొత్తంగా ఆన్ బోర్డ్లో 20 మంది ఉంటారు. అంత పెద్ద విమానంలో ఉండేది కేవలం 20 మంది మాత్రమే. 4 పైలట్లు, దాంతోపాటు 13 నుంచి 19 మంది మిషన్ స్పెషలిస్టులు ఉంటారు. వీళ్ళంతా రాడార్ మానిటర్ చేస్తూ ఉంటారు, కమ్యూనికేషన్ వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఉంటారు, టార్గెట్ ట్రాకింగ్ చేస్తూ ఉంటారు. ఏకంగా 8 నుంచి 11 గంటల పాటు కంటిన్యూస్గా మిషన్ చేయగలుగుతుంది. మిడ్ ఎయిర్లో రీఫ్యూలింగ్ కూడా దీనికి ఉంది కాబట్టి ఇంకా ఎక్కువసేపు పనిచేస్తుంది. అంటే ల్యాండ్ మీద కావచ్చు, సీ మీద కావచ్చు, ఎక్కడైనా ఏ వాతావరణంలోనైనా ఇది పనిచేయగలదు అని చెప్పి ఇది నేను అంటున్న మాట కాదు, యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చెప్పుకొచ్చే మాట. దీని ఎయిర్ క్రాఫ్ట్ అంటే డేటా షేరింగ్ క్యాపబిలిటీ గురించి మాట్లాడుకుంటుంటారు. ఎయిర్ క్రాఫ్ట్, షిప్స్, గ్రౌండ్ సిస్టమ్తో లైవ్ డేటా షేర్ చేసుకుంటూ ఉంటుంది. నెట్వర్క్ సెంట్రిక్గా వార్ఫేర్లోకి వెళ్ళడంలో ఇది కీలకం. అంటే అర్థం చేసుకోవచ్చు దీని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. అండ్ E3 అవాక్స్ ఒక్కొక్కటి జస్ట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ధర మాట్లాడుకుంటే 2000 నుంచి 3000 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇది నార్మల్గా. కానీ దాని మోడర్న్ అప్గ్రేడేషన్ కావచ్చు, లేకపోతే దాని సిస్టమ్ కావచ్చు, వీటన్నిటిని కలుపుకుంటే ఖర్చు ఇంకెక్కువే. మెయింటెనెన్స్ అయితే ఇంకా చాలా ఖరీదనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకు ఇది అంత ముఖ్యం అనేది మాట్లాడుకుంటే E3 లేకపోతే ఫైటర్ జెట్ బ్లైండ్ అయిపోతుంది. అంటే అది నార్మల్ ఫైటర్ జెట్. ఒకవేళ E3 కనుక లేకపోతే అది కేవలం ఫైటర్ జెట్. బ్యాటిల్ ఫీల్డ్లో మొత్తం లైవ్ మ్యాప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి అంతకీ అమెరికా ఏం పీల్చుకుంటుందంటే ఐ ఇన్ ద స్కై ఉంటుంది. E3 అవాక్స్ అని ఎందుకన్నారంటే దీంట్లో రాడార్ ఉంటుంది, కంట్రోల్ రూమ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఒకే విమానంలో ఇవన్నీ ఉండడం అనేది కేవలం E3కి మాత్రమే సాధ్యమయ్యే మాట అని చెప్పి అమెరికా చెప్పుకొచ్చేది. మరి అలాంటి E3ని కోల్పోతే యూఎస్కి జరిగే ప్రమాదం ఏంటి, నష్టం ఏంటి? E3 అవాక్స్ అనేది సాధారణ విమానం కాదని చెప్పి మనం మాట్లాడుకున్నాం. బోయింగ్ 707 అనుకుంటా, సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. దాన్ని మోడర్నైజ్ చేసుకొని ఒక ఫైటర్ జెట్ లాగా, దాంతోపాటు ఒక ఎగిరే టవర్ లాగా దాన్ని సిద్ధం చేసుకున్నారంటే ఎంత దానికి మెకానిజం, ఎంత డెవలప్మెంట్ జరిగి ఉండొచ్చు. 2023-24 తర్వాత యుఎస్ ఫ్లీట్ బాగా తగ్గింది రిటైర్మెంట్స్ కారణంగా. సో సుమారు ఇప్పుడు 16 E3 అవాక్స్ మాత్రమే మిగులున్నాయనేది కొంత డేటా మనకు అందుతున్న సమాచారం, కొంత డేటా ప్రకారం. సో ఒకేసారి ఆపరేషనల్గా ఉండేవి ఇంకా తక్కువ ఉంటాయి.
ఒక 55% మాత్రమే మిషన్ రెడీగా ఉంటాయి. అంటే ఒక్కసారి 8 నుంచి 9 మాత్రమే పనిలోకి దిగుతాయి. ఒక E3ని కోల్పోవడం అంటే అమెరికా ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్గా మాట్లాడుకుంటే 2200 కోట్లు కోల్పోవడమే కాదు, దాంతోపాటు ఏకంగా దాని అప్గ్రేడేషన్ అంటే అప్గ్రేడ్స్ కావచ్చు, సెన్సార్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, క్రూ ట్రైనింగ్ కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 4000 నుంచి 6000 కోట్ల రూపాయల నష్టాన్ని ఈరోజు అమెరికా చవిచూస్తుంది. అండ్ ఫ్లీట్ ఇంపాక్ట్ మొత్తం 16 ఫ్లీట్ ఇవి, ఒకటి పోతే 6% మొత్తం సామర్థ్యం తగ్గుతుంది అక్కడ. అండ్ ఆల్రెడీ అవైలబిలిటీ తక్కువ, అండ్ ఫ్లీట్లో కనుక 10 to 15% వరకు కూడా తగ్గిపోతుంది ఇప్పుడు. అంటే ఎర్లీ వార్నింగ్ క్యాపబిలిటీని కోల్పోతుంది ఇప్పుడు అమెరికా, ఎయిర్ బ్యాటిల్ కోఆర్డినేషన్ కోల్పోతుంది, లాంగ్ రేంజ్ రాడార్ కవరేజ్ని కోల్పోతుంది. ఒక E3 అంటే 3 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాని కవర్ చేస్తుంది అనేది కొంత డేటా, ఈ అవాక్స్కి సంబంధించి చెప్పుకొచ్చే డేటా. అంటే మొత్తం ఒక ప్రాంతం బ్లైండ్ జోన్లోకి వెళ్ళిపోయింది. E3 లేకపోతే ఫైటర్ జెట్స్ తమ రేడార్ మీద ఆధారపడాలి, రేంజ్ తగ్గిపోతుంది, కోఆర్డినేషన్ ఉండదు, ఎయిర్ సుపీరియారిటీ కోల్పోతుంది, లాసెస్ పెరిగిపోతాయి. మిడిల్ ఈస్ట్ లాంటి సిచ్యువేషన్లో ఇండో పెసిఫిక్ కావచ్చు, యూరోప్ కావచ్చు, అన్ని చోట్ల ఒకేసారి అవసరం ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి తీసి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది స్ట్రాటజిక్ గ్యాప్ని ఇంకా క్రియేట్ చేస్తుంది. హై వాల్యూ టార్గెట్స్ అంటే E3కి స్లో పెద్దది మాట్లాడుతుంటారు, ఈజీలీ డిటెక్టబుల్ అంటూ ఉంటారు. అందుకే ఎనిమీ మొదటి టార్గెట్ చేసి ఎడ్సెట్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇది ఒక E3 లాస్ అంటే అమెరికాకు 2000 నుంచి 5000 కోట్లు, ఇంకా చెప్పంటే 6000 కోట్ల నష్టాన్ని ఈరోజు అమెరికా చూసినట్టు. ఫ్లీట్ క్యాపబిలిటీలో నోటిసబుల్ డ్రాప్ ఇది. బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్లో పెద్ద గ్యాప్ని పెంచుతుంది. ఫ్లైట్ ఆపరేషన్స్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. ఒక ఫైటర్ జెట్ పడిపోతే టాక్టికల్ లాస్ అంటారు, E3 పడిపోతే స్ట్రాటజిక్ లాస్ అంటారు. చూసుకోవచ్చు, ఫైటర్ జెట్ ఒకటి పడిపోయింది అనుకోండి, అది టాక్టికల్ లాస్ అంటారు. ఒకవేళ E3 పడిపోతే అది స్ట్రాటజిక్ లాస్. ఇది అంటే అర్థం చేసుకోవచ్చు ఈరోజు అమెరికా ఎంతటి నష్టాన్ని చవి చూస్తుందనేది. ఇది సౌదీ అరేబియాకి కూడా చాలా కీలకమైంది. ఇది సౌదీ అరేబియాకి ఇది ఒక విధంగా చెప్పాలంటే చావు దెబ్బ. ఎందుకంటే E3 లాంటిది అమెరికా అక్కడ పెట్టిన దేనికి? వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి, వాళ్ళని కాపాడడానికి, వాళ్ళకి మరింత సాయం అందించడానికి కదా. థాడ్ లాంటి రక్షణ వ్యవస్థలు పోతున్నాయి, పేట్రియాట్ లాంటివి కూడా పోతున్నాయి. అమెరికాకు సంబంధించి అడ్వాన్స్డ్గా సిస్టమ్స్గా చెప్పుకుని ఆ వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతింటున్నాయి, తీవ్రంగా నష్టపోతున్నాయి, తీవ్రంగా కుదేలవుతున్నాయి, తీవ్రంగా అక్కడి నుంచి ఒక మాటలో చెప్పాలంటే తుక్కు సామాన్లా మార్చేస్తోంది ఇరాన్. అయినప్పటికీ ఇంకా అక్కడ ఫోర్సెస్ని దించుతోంది. ఇప్పటికీ 50,000 మంది ఫోర్సెస్ని దించింది, ఇంకో 10,000 మందిని దించుతోంది, ఇంకొక 3,500 మంది దిగారంటోంది. ఇరాక్ యుద్ధంలో దాదాపుగా 160,000 మంది ఎంతనో దించిందని చెప్పి కొన్ని గణాంకాలు చెప్తూ ఉంటాయి. ఒకవేళ అదే అయితే ఇది సెకండ్. ఇది ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే అమెరికాలో వాళ్ళ ఫోర్సెస్లో ఇదే గాలి మాట కాదు. ఐ హ్యావ్ విట్నెస్డ్ వన్ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో. ఒకళ్ళ నేవీకి సంబంధించి ఒక మహిళ అండ్ ఒక పురుషుడు వాళ్ళ సెనేట్ జరుగుతూ ఉంటే వాళ్ళు అంటున్నారు, ఇజ్రాయెల్ అది ఇరాన్కి మధ్య ఇష్యూ, మేమెందుకు బలైపోవాలని చెప్పి. అమెరికాకు ఎప్పుడూ లేనంత చావు దెబ్బ తగులుతోంది ఈసారి. వాళ్ళు అంటోందేంటి, అది ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం, మేమెందుకు ప్రాణాలు కోల్పోవాలి. ఈరోజు మీరు చూడొచ్చు, అది 2 ముక్కలు అయిపోయిందంటే ఈరోజు అమెరికా సైన్యం చేయలేక కాదు. అది అమెరికా సైన్యాన్ని తప్పబడితే అది బహుశా వాళ్ళ తప్పు అవుతుంది. వాళ్ళకి తెలుసు స్ట్రాటజికల్గా ఎటువంటి లాస్ ఎదుర్కొంటామో తెలుసు. ఎందుకంటే వాళ్ళ అన్ని క్యాలిక్యులేషన్స్తోనే నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది మీకు అనిపించచ్చు కాక. ఇది నేనంటున్న మాట కాదు, అమెరికాకు సంబంధించి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం డిఫెన్స్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, డిఫెన్స్ హెడ్స్ కావచ్చు, ఆ డిఫెన్స్కి సంబంధించి రక్షణ రంగ శాఖను లీడ్ చేస్తున్న వ్యక్తులు ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి గతంలోనే చెప్పుకొచ్చారు, ఇరాన్తో యుద్ధం అంటే మనకి తీవ్రమైన నష్టం ఉంటుంది, అండ్ ఇప్పుడు అనవసరం ఇది మనకు అనవసరమైన తలనొప్పి ఇది, అండ్ వెళితే కనుక వాళ్ళు ఎలా దెబ్బతింటారో తెలీదు, మనకి తీవ్రమైన నష్టం అయితే మాత్రం గ్యారంటీ. మొన్నే కదా వెనుచులో ఆపరేషన్ చేశాం, ఆపరేషన్ నుంచి కోలుకునేందుకు లేకపోతే ఆపరేషన్ చేసిన సందర్భం మనకి ఒకరోజే కనిపించచ్చు కాక, దానికి మాత్రం US ఎయిర్ ఫోర్స్ వాళ్ళ డిఫెన్స్ మొత్తం మిలిటరీ కొన్ని రోజుల పాటు కష్టపడింది. వాళ్ళ తల బద్దలేసుకుపోయింది వెనుచులో ఆపరేషన్కి. సో అది జరిగింది కాబట్టి కాస్త టైం తీసుకుందాం. ఈ గ్యాప్లో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ పీస్ఫుల్ టాక్స్ రెజల్యూషన్స్ జరిగితే దట్ విల్ బీ ఫైన్. లేదు మీరు గ్రౌండ్ ఆపరేషన్కి అటాకింగ్ దిగాలంటే కనుక మీరు ఆర్డర్ ఇస్తే మేము దిగుతాం, కాదని కాదు, తప్పని పరిస్థితుల్లో మేము రంగంలోకి దిగుతాం. బట్ అదే పరిస్థితుల్లో మనం కూడా నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, మిలిటరీ లాస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి.
పోనీ అది చెప్పిన తర్వాత వెంటనే ఆపరేషన్కి దిగారా? లేదు, ఆ డిలే అయ్యింది. ఆర్డర్స్ పాస్ అవ్వడానికి డిలే అయింది. సముద్రంలో చిక్కుకుపోయారు ఇన్ ద సెన్స్ వాళ్ళు అక్కడ ఆర్డర్స్ రాకపోవడంతో అబ్రహం లింకన్లో కావచ్చు, యుఎస్ గెరాల్డ్ కావచ్చు, ఈరోజు గెరాల్డ్ని తీసుకెళ్ళి ఐ థింక్ గ్రీస్లో అనుకుంటా, సబ్జెక్ట్ ది కరెక్షన్, ఒకవేళ ఇఫ్ ఐమ్ రాంగ్ కరెక్ట్ మీ, దాన్ని ఎందుకు రిపేర్ అని చెప్పి పక్కన పెట్టారు? భయం పట్టుకుంది వాళ్ళకి. ఇక్కడ అబ్రహం లింకన్ దూరంలో ఎందుకు ఉంచారు? ఎందుకు హార్మస్ స్ట్రైట్ తీసుకురావట్లేదు? అమెరికా భయపడింది. సో ఇటువంటి ఈ స్ట్రాటజిక్ మిస్టేక్స్ అనేవి అమెరికా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇంకా ఇదే సౌదీ అరేబియాకు ఈరోజు వాళ్ళ ఫైటర్ జెట్ E3 టార్గెట్ చేసేంతలా ఇరాన్ ఎలా ముందుకు వెళ్ళగలిగింది? తాడు గురించి మాట్లాడుతుంది, పేట్రియాట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది కదా అమెరికా. ఐరన్ డోమ్ లాంటి రక్షణ వ్యవస్థ గురించి ఇజ్రాయెల్ మాట్లాడుతూ ఉంటుంది కదా. ఈరోజు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఫెయిల్ అయ్యిందా అంటే కనుక ఫెయిల్ కాలేదు. టు బి హానెస్ట్ ఫెయిల్ కాలేదు. కానీ ఇరాన్ మిసైల్ సిస్టమ్ సక్సెస్ అయింది. బహుశా ఇది కాస్త కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు కాక మీకు, కానీ ఇది వాస్తవం. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యూఎస్కి సంబంధించి సపోర్ట్, అంటే యూఎస్ పక్కన పెట్టేద్దాం ఇక్కడ, మరి ముఖ్యంగా థాడ్ లాంటి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పనిచేయకపోవడానికి కారణం వాటిని పేల్చేసేంతలా వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఇరాన్ ఏ విధంగా అక్కడ అడ్వాన్స్గా వెళ్ళిందనేది. అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ ఐరన్ డోమ్ ఏం ఫెయిల్ కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ స్వామ్ ఆఫ్ డ్రోన్స్గా మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే మిజైల్స్ విషయానికి వచ్చినప్పుడు ఈ మిజైల్స్ని కూడా ఈ క్లస్టర్ బాంబ్స్ ద్వారా విదిల్చిన ప్రయత్నమో లేకపోతే విడుదల చేసిన ప్రయత్నంలో వాటిని తట్టుకోవడంలో వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. బట్ ఐరన్ డోమ్ కంప్లీట్గా ఫెయిల్ అయిందనగా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. అందువల్ల వాటిని పూర్తిగా టాక్టికల్గా వాటిని గ్రాప్ చేయలేకపోయి ఉండొచ్చు. ఈరోజు E3 అంత అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్, ఏకంగా మిసైల్ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ వస్తాయి, గుర్తుపట్టేసి సమాచారం అందించి కంట్రోల్ రూమ్కి సమాచారం అందించి ఆ తర్వాత వెంటనే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఎంతలా దాన్ని డిజైన్ చేసిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ని లేకపోతే ఒక యుద్ధ విమానాన్ని ఈరోజు ఇరాన్ టార్గెట్ చేయగలిగింది అంటే ఇరాన్ దగ్గర ఉన్న వ్యూహాత్మకమైన శక్తి ఏంటి? ఎస్, ప్రపంచానికి తెలిసింది రష్యా వెనకాల ఉండి టెక్నాలజీ సపోర్ట్ ఇస్తోంది. అండ్ శాటిలైట్ సపోర్ట్ని ఇటు రష్యా ఇస్తోంది, దాంతోపాటు చైనా కూడా అందిస్తోంది. అన్నీ ఉండగా ఈరోజు గ్రౌండ్ ఆపరేషన్ విషయం పక్కన పెడదాం. ఇప్పటికొచ్చి అమెరికా ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతే ఈరోజు ఏదో దాడి చేస్తామని చెప్తోంది. బట్ అమెరికా లాంటి సూపర్ పవర్, సోకాల్డ్ సూపర్ పవర్ ఈరోజు ఎందుకు మల్లగుల్లాలు పడుతోంది? ఎందుకు లాసెస్ని ఎదుర్కొంటోంది? ద వెరీ ఫస్ట్ రీజన్, వాళ్ళ సైన్యం వేజారిపోయింది. ఏదో ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి, మన సైన్యంలో ఉన్నాం కాబట్టి, చెయ్యాలి కాబట్టి చేస్తాం, అంతే. ఇది ది వెరీ ఫస్ట్ రీజన్గా కనిపిస్తోంది. ఈరోజు ట్రంప్కి అంతమంది నిరసన వ్యక్తమవుతోందంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకే సైన్యం కూడా. సో ప్రజల్లో కూడా ఎలా ఉంటుందో సైన్యంలో కూడా అటువంటిదే ఉంటుంది. ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతుందంటే సైన్యంలో రిప్లికేట్ అవుతుంది. సైన్యంలో నిరసన ఉందంటే కనుక ఇటు ప్రజల్లో రిప్లికేట్ అవుతుంది. బట్ ప్రజలు మాట్లాడతారు, పాపం సైన్యం మాట్లాడలేదు కొన్ని సందర్భాల్లో. మాట్లాడితే బికాస్ దే హ్యావ్ టు ఒబే టు ద ఆర్డర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అంతే కదా. వాళ్ళ అధ్యక్షుడి మాటలకు వాళ్ళు వినాలి. ఇది ఆ సైన్యం ధర్మం అది. కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకుంటోంది, కాబట్టి లాసెస్ని ఎదుర్కొంటోంది. ఈరోజు E3 అవాక్స్ని కోల్పోవడం అంటే అమెరికా భారీ దెబ్బ. కేవలం 16 ఉండడమా? దాంట్లో ఆపరేషన్లో ఉండేవి 8-9 ఉన్నా. ఆ 8-9 ఉంటే ఒకటి కోల్పోవడం అంటే అటాక్ని ఏకంగా 6,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడ్డమా? మొన్నేమో థాడ్ కోల్పోయినప్పుడు 20,000 కోట్ల నష్టం అమెరికాకి, ఈరోజు 6 కోట్లు. దాంతోపాటు ఫైటర్ జెట్లు అటు ఇటు దాదాపుగా వాటిని కోల్పోవడం. ఇన్నిటిని కోల్పోతున్నప్పటికీ ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం అంటే దీన్ని ధైర్యం అనాలా, మొండితనం అనాలా, లేకపోతే ఇంకా పైశాచికత్వం అనుకోవాలా? సో చూడాలి మొత్తంగా ఇటు ఇరాన్ తన దాడిని ఏ స్థాయిలో ఇంకా పెంచుతుందో, అండ్ అమెరికా దీనికి ఏమైనా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుందా, అమెరికా దీనికి ఏమైనా ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసి ఇంకేమైనా దాడులకు వెళ్ళే ప్రయత్నం చేస్తుందా? ఈరోజు దాడులు చేస్తేనే వెంటనే రిటాలియేషన్లో సౌదీ మీద పడ్డారు. ఇంతవరకు దుబాయ్ మీద పడిన ఇరాన్ ఇప్పుడు సౌదీ మీదకి టార్గెట్ అయింది. వాట్ ఇట్ గోనా బి హ్యాపెన్ టు ద నెక్స్ట్ ఏం జరగచ్చు, భవిష్యత్తుకి ఏం జరగచ్చు ఇరాన్ విషయంలో? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రిసిషన్ స్ట్రైక్, ఇక్కడ మీరు చూస్తే దీన్ని ప్రిసిషన్ స్ట్రైక్ అంటూ ఉంటారు. సో ఇటువంటి ప్రిసైజ్డ్ స్ట్రైక్స్ చేయడానికి ఇరాన్ దగ్గర సామర్థ్యం లేదు. ఇది నేనన్న మాట కాదు, ఏకంగా అగ్రరాజ్యంగా మాట్లాడుకునే అగ్రరాజ్యంగా మాట్లాడుకునే అమెరికా చెప్పిన మాట.
బట్ ఇప్పటికీ టార్గెట్ చేయగలుగుతోంది, దాడులు చేయగలుగుతోంది అంటే ప్రపంచానికి తెలుసు హూ ఇస్ బిహైండ్ ఇరాన్. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఇరాన్తో పెట్టుకోవడం, ఇంకా కంటిన్యూ చేయడం అమెరికాకు కరెక్టేనా? నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, కుదిరితే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇరాన్ వెనకాల ఇద్దరు ఉన్నారని తెలిసి ఇంకా పెట్టుకొని ముందుకు వెళ్ళడం, గ్రౌండ్ ఆపరేషన్కి కూడా వెళ్ళడం అమెరికా చేసే అతిపెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ అనుకుంటున్నారా? అండ్ మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university.